హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ హిందీ గురు నరేష్ కుమార్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ గురు ఎన్కే. ఈరోజు ఈ వీడియోలో మనం రిమ్ఝిమ్ 3 అంటే ఎన్సిఆర్టి థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి పార్ట్ 10 మీరా బెహన్ और బాగ్, దాని తర్వాత కహానీ కి కహానీ అని కేవల్ పढ़ने के लिए అంటే ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్ ఒక లెసన్ అయితే ఇచ్చి ఉంది. సో అదేంటో ఇప్పుడు మనం డైరెక్ట్ లెసన్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్. కహానీ కి కహానీ అంటే కథ యొక్క కథ. కథే ఒక కథ అనుకుంటే దానికి మళ్ళీ ఇంకొక కథ. ఓకే, సో అదేంటో చూద్దాము. కహానీ సుననే మే హమ్ సబ్కో మజా ఆతా హై. స్టోరీస్ వినాలంటే మనందరికీ కూడా చాలా మజా వస్తుంది. తుమ్హే ఘర్ పర్ కౌన్ కహానీ సునాతా హై? మీకు ఇంట్లో స్టోరీస్ ఎవరు చెప్తారు? కిస్కి కహానియా సబ్సే అచ్చి లగ్తీ హై? అండ్ మీకు ఎవరి స్టోరీస్ వినాలంటే అందరికంటే మీరు ఇష్టంగా వింటారు? కిస్కా సునానే కా తరీకా సబ్సే మజేదార్ హై? భలా క్యూ? అంటే ఎవరు చెప్పే విధానం మీకు ఎలా అనిపిస్తుంది అండ్ ఎందుకు అనిపిస్తుంది? సో అవి జస్ట్ జనరల్ క్వశ్చన్స్. ఇక్కడి నుంచి మనకి స్టోరీ అనేది స్టార్ట్ అన్నమాట. బహుత్ పురానీ బాత్ హై, ఒకప్పటి మాట. తబ్ భీ లోగ్ కహానియా సున్తే और సునాతే थे. అప్పట్లో కూడా లోగ్ అంటే జనాలు, ప్రజలు కథలు చెప్పేవారు, అలాగే వినేవారు కూడా. ఏమేమి కథలు అవి? రాజా రాణి, పరియోं की కహానీ, షేర్ और గీదడ్ की కహానీ, అలాంటివి అన్నమాట. అంటే రాజారాణి కథలు, ఏంజల్స్ కథలు అండ్ షేర్ और గీదడ్ సింహం మరి నక్క కథలు అలాంటివి. माँ बाप बच्चे दादी नानी को घेर कर बैठ जाते और बार बार अपनी मनपसंद कहानी सुनते. మమ్మీ డాడీ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరి చుట్టూ కూర్చునేవారు? నాయనమ్మ, అమ్మమ్మ వాళ్ళ చుట్టూరు కూర్చుని వాళ్ళకి నచ్చిన స్టోరీస్ని పదే పదే వినేవారనమాట. బడే హోనే పర్ వే బచ్చే అప్నే బచ్చోं को కహానీ సునాతే. పెద్దయ్యాక ఈ పిల్లలే, ఏ పిల్లలు? ఇప్పుడు ఎవరైతే స్టోరీస్ వింటున్నారో ఈ పిల్లలే వాళ్ళ పిల్లలకి ఈ స్టోరీస్ అనేవి చెప్పేవారు. ఫిర్ బడే హోకర్ బచ్చే ఆగే అప్నే బచ్చోं को వహీ కహానియా సునాతే థే. ఇప్పుడు ఈ పిల్లలు ఎవరైతే స్టోరీ విని పెద్దవాళ్ళు అయ్యారో ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి చెప్తారు కదా, అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పడం అనేది స్టార్ట్ చేశారు. ఇసీ తరహ కహానియోं का यह सिलसिला आगे बढ़ता. ఇదే విధంగా ఈ స్టోరీస్ యొక్క సిల్సిలా అంటే సిరీస్ ముందుకి సాగుతూ ఉందన్నమాట. ఉన్కే బచ్చోं के बच्चे, फिर उनके बच्चों के बच्चे ఉన్ కహానియోं का మజా లేతే జాతే. వాళ్ళ పిల్లల యొక్క పిల్లలు అండ్ అలాగే మళ్ళీ ఆ పిల్లల యొక్క పిల్లలు ఈ కథల్లో ఉన్న మజానైతే పొందుతారు. సుననే సునానే సే హీ కహీ కహానియా ఆజ్ హమ్ తక్ పహుంచీ హై. ఇలా వినడం వినిపించడం ఈ సీక్వెల్ జరుగుతూ ఉంది కాబట్టే ఈరోజు మనం ఎన్నో స్టోరీస్ అనేవి వినగలుగుతున్నాము. అంటే ఏంటి అర్థము? ఇప్పుడు మనం వినే స్టోరీస్ అన్నీ కూడా ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసినవి కాదు. ఇవి మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు ముత్తాతలు వీళ్ళంతా ఎప్పుడో క్రియేట్ చేశారు. సో అది ఎలాగనేది ఇప్పుడు మనం ఎదరు చెప్పుకుందాం. కహానీ సునానేకే కై అలగ్ తరీకే థే. ఈ స్టోరీస్ అనేవి చెప్పడానికి ఎన్నో రకరకాల మార్గాలు ఉన్నాయి. అవి ఎలాగా? కోయి ఆవాజ్ బదల్ బదల్ కర్ సునాతా. కొందరేమో వాయిస్ చేంజ్ చేసి చేసి స్టోరీస్ చెప్పేవారు. కోయి ఆంఖే మట్కాకర్, కొందరేమో కళ్ళతో సైగలు చేసి అలాగా. కోయి హాత్ కే ఇషారోं से బాత్ ఆగే బడాతా, కొందరేమో చేతులతో సైగలు చేసి స్టోరీలు చెప్పేవారు. కోయి గాకర్ और कोई नाचकर भी కహానీ కో సజాతా. కొందరేమో పాడి అండ్ కొందరేమో నృత్యం చేసి, నాచన అంటే డాన్స్ చేసి కూడా మనకి స్టోరీస్ అనేవి చెప్పేవారు. आज भी कई लोग पुरानी कहानियों को नाच गाकर सुनाते हैं. లైక్ ఇప్పుడు మీరు చూసుంటారు కొన్ని చోట్ల జానపద గీతాలని, జానపద నృత్యాలని, సో ఇలా రకరకాలు డిఫరెంట్ అండ్ ఓల్డ్ ఫామ్స్ మనం ఇప్పటికి కూడా కథలు అనేవి చూస్తూ ఉంటాము, అవునా? సో హర్ జగహ నాచ్ కే ఐసే కई अलग अलग तरीके हैं. ప్రతి చోట కూడా
ఈ డాన్స్ యొక్క ఈ నృత్యం ఏదైతే ఉందో దాని యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. అంటే తెలుగు వాళ్ళు ఒక రకంగా, హిందీ వాళ్ళు ఇంకొక రకంగా, పంజాబీ వాళ్ళు ఇంకో రకంగా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డాన్స్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. దాని ద్వారాగా కూడా వాళ్ళు కథలు చెప్తారు. क्या तुम्हारे इलाके में कोई ऐसा कलाकार या कहानी कहने वाला है? మీ ప్లేస్‌లో అంటే మీరుండే చోటులో ఎవరైనా ఇలాంటి స్టోరీస్ చెప్పేవాళ్ళు కానీ, ఇలాంటి ఆర్టిస్ట్ కానీ, అంటే డాన్స్ ద్వారాగా స్టోరీస్ చెప్పేవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? पंचतंत्र की कहानियां सालों से लोग सुनते सुनाते चले आ रहे हैं. అంటే పంచతంత్ర స్టోరీస్ అనేవి కొన్ని ఉంటాయి. అవి సాలోं से అంటే ఎన్నో ఏళ్ల తరబడి వింటూ వినిపిస్తూనే ఉన్నారు. ఓకే. फिर लोगों ने सोचा क्यों ना इनको लिख कर रख लें. ఆ తర్వాత జనాలకి ఏమనిపించింది, ఇప్పుడు మనం చెప్పే స్టోరీస్ మన తర్వాతి జనరేషన్స్ కూడా చూడాలి, వినాలి అంటే మనం వీటిని ఎక్కడైనా రాసి భద్రపరచడం మంచిది అని అనుకున్నారు. ఇస్ తరహ భూలేంగి నహి और సంభలి भी रहेंगी. సో ఆ విధంగా చేయడం వల్ల ఉపయోగం ఏంటి, ఆ స్టోరీస్ని ఎవరు మర్చిపోరు అండ్ అలానే అవి ప్రిజర్వ్గా అంటే సేఫ్గా కూడా ఉంటాయి. ऐसी कई कहानियों को एक साथ पोथी में लिख लिया. అంటే ఆ స్టోరీస్‌ని అలాంటి ఎన్నో స్టోరీస్‌ని పోథీ అంటే ఇదిగోండి ఇక్కడ కింద ఇచ్చింది కదా! దీన్ని పోథీ అంటారు. ఒక రకమైన పుస్తకం. సో, వాటిలో అయితే రాసి భద్రపరిచి పెట్టారు. పోథీ కా నామ్ రఖా పంచతంత్ర అండ్ ఆ పుస్తకానికి ఏం పేరు పెట్టారు? పంచతంత్ర అని పెట్టారు. उस समय लोगों के पास कागज और किताबें तो होती नहीं थी. ఆ టైంలో మనుషుల దగ్గర పేపర్స్ కానీ, బుక్స్ కానీ ఉండేవి కాదు. సోచో కహానియోं को कैसे लिखा होगा. మరైతే మీరు ఆలోచించండి ఆ స్టోరీస్‌ని ఎలా రాసి ఉంటారు? उस जमाने में लोग पत्तों पर या पत्थरों पर लिखते थे. అంటే ఆ టైంలో ఆ పాతకాలం రోజుల్లో ఆకుల పైన అంటే లీవ్స్ పైన గానీ, లేదంటే రాళ్ళ పైన గానీ చెక్కి రాసేవారు. పేడ్ కి ఛాల్ కా భీ ఇస్తేమాల్ కర్తే థే. చెట్లు యొక్క పొరలంటారు కదా! బార్క్. ఆ పొరల్ని తొలగించి వాటిపైన కూడా పేపర్ లాగా యూజ్ చేసి రాసేవారు. ఖజూర్ కే బడే పత్తే దేఖే హై. ఖజూర్ అంటే ఈత చెట్టు అంటారు కదా! దాని ఆకులు చూసారా? పెద్ద పెద్ద ఆకులుంటాయి కొన్ని. ఉన్కో ఛాయా మే సుఖా లేతే. వాటిని నీడలో ఆరబెట్టేవారు. తేల్ మే ఉన్కో నరం బనాకర్. నూనెలో నానబెట్టి వాటిని సాఫ్ట్‌గా తయారు చేసేవారు. ఫిర్ ఉన్ పర్ కహానీ లిఖ్తే. ఆ తర్వాత వాటిపైన స్టోరీస్ అనేవి రాసేవారు. పర్ లిఖ్తే కిసిసే. కానీ రాసేవారు. కానీ దేనితో రాసేవారు? పెన్సిల్ और पेन तो तब थे ही नहीं. ఆ టైంలో పెన్సిళ్ళు, పెన్నులు అయితే లేనే లేవు. పక్షి కే పంక్ సే. అంటే పక్షుల యొక్క రెక్కలుంటాయి గదా! వాటి నుండే. హీ కలం బనా లేతే. వాటి నుండే పెన్స్ అనేవి తయారు చేసుకునేవారు. యా బాన్స్ కో నుకీలా బనాకర్ ఉస్‌సే లిఖ్తే. లేదంటే బాన్స్ అంటే బెంబూ ఉంటుంది గదా! ఎదురుగడ అంటారు. దాన్ని షార్ప్‌గా పాయింటెడ్‌గా తయారు చేసుకొని దాంతో రాసేవారు. మరి అది పెన్ అయితే తయారైంది. ఇంక దాని తర్వాత ఏం కావాలి? స్యాహీ బి ఖుద్ ఘర్ పర్ బనాతే థే. స్యాహీ అంటే ఇంక్. సో, ఇంక్ కూడా స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకునేవారు. क्या तुमने कहीं लकड़ी की कलम देखी है. మీరెప్పుడైనా చెక్క పెన్ను చూసారా? పంచతంత్ర की कहानियां कई सौ साल पहले लिखी गई थी. కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ పంచతంత్ర స్టోరీస్ అనేవి రాయడం జరిగింది. దునియా భర్ మే ये कहानियां पसंद की जाती है. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ స్టోరీస్‌ని చాలా లైక్ చేస్తారు. कई लोगों ने अपनी अपनी भाषा में इस పోథీ को लिखा था. చాలా మంది జనాలు అంటే కొందరు విద్వాంసులు అంటే కొందరు పండితులు ఆ స్టోరీస్‌ని ఆ పంచతంత్ర స్టోరీస్‌ని వాళ్ళ వాళ్ళ భాషల్లో రాశారు. జైసే లైక్ ఉడియా, బంగాలీ, మరాఠీ, మలయాళం, కన్నడ్ ఆది. సో, ఒరిస్సా వాళ్ళు ఒడియాలో, బెంగాలీ వాళ్ళు బెంగాలీలో, మహారాష్ట్ర వాళ్ళు మరాఠీలో, మలయాళం వాళ్ళు అంటే కేరళ వాళ్ళు మలయాళంలో, కన్నడ అంటే కర్ణాటక వాళ్ళు కన్నడలో. అలాగా వేరే వేరే ప్రాంతం యొక్క ప్రజలు అక్కడ ఆయా భాషల్లో రాసి పెట్టుకున్నారు.
यहाँ पंचतंत्र की एक कहानी की एक पंक्ति दी गई है. ఇక్కడ పంచతంత్ర స్టోరీలో ఒక లైన్ అయితే కింద ఇచ్చి ఉంది. యह పంక్తి కై భాషాओं में लिखी है. ఆ సేమ్ లైనే చాలా భాషల్లో రాసి ఉంది. సో అదేంటో చూద్దాం. సింహ శృంగాల్ కథ, ఇది స్టోరీ పేరు. సో అక్కడ మీకు ఇందులో ఏ ఏ భాషలు మీకు తెలుస్తున్నాయి? పైదొచ్చి సంస్కృత్, కిందది హిందీ, తర్వాత ఒడియా, తర్వాత బంగాలీ, తర్వాత మలయాళం. సో 5 భాషలైతే ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో ఏమని రాసుంది ఇక్కడ హిందీలో? కిసి వన్ కే ఏక్ ఇలాకే మే వజ్రదంష్ట్ర నామ్ కా ఏక్ సింహ రెహతా థా. అంటే అడవిలో ఒకానొక ప్లేస్‌లో వజ్రదంష్ట్ర అంటే వజ్రం లాంటి దంతాలు కలిగి ఉన్న ఒక సింహం ఉండేది. ఓకే. ఇన్‌మే సే తుమ్ కౌన్ सी భాషా పహచాన్ పాయే? వీటిలో మీరు ఏ భాషనైతే గుర్తించగలిగారు? क्या कोई पुरानी पोथी तुमने अपने आसपास देखी है? మీరిలాంటి ఓల్డ్ స్టోరీస్ బుక్ ఏదైనా మీ చుట్టుపక్కల చూసారా? ఒకవేళ చూస్తే మాత్రం చాలా సేఫ్‌గా పెట్టుకోండి. आज हम इन पुरानी पोथियों को संभाल कर रखते हैं. ఈరోజు మనం ఆ ఓల్డ్ స్టోరీస్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని స్క్రాప్ వాళ్ళకి, వాటికి వీటికి ఇచ్చేయకుండా చాలా సేఫ్‌గా అయితే దాచుకుందాము. लोगों ने बहुत मेहनत से इन्हें लिखा था. అప్పట్లో మన పూర్వీకులు వాటిని చాలా కష్టపడైతే రాశారు. ఇన్‌మే కహానియా సంజోకర్ బచాకర్ రఖీ థీ. వాటిలో స్టోరీస్‌ని చాలా భద్రంగా, చాలా పదిలంగా అంటూ పెట్టారు. వే కహానియా హమ్ ఆజ్ భీ సున్తే ఔర్ పढ़ते हैं. అవే స్టోరీస్ ఈరోజు మనం చాలా చోట్ల వింటున్నాము, అలాగే చదువుతున్నాము. ఇన్హే తుమ్ అప్నే బచ్చోं को भी सुनाओगे और पढ़ाओगे. ఇవే స్టోరీస్‌ని మీరు మీ పిల్లలకు కూడా వినిపిస్తారు, అలాగే చదివిస్తారు. ఇన్హే తుమ్హారే బచ్చోं के बच्चे भी पढ़ेंगे. ఈ స్టోరీసే మీ పిల్లల వాళ్ళ పిల్లలు కూడా చదువుతారు. పఢేంగేనా? చదువుతారు కదా! సో, ఇది పిల్లలు కహానీకి కహానీ అంటే కథ యొక్క కథ ఇలా చెప్పడం జరిగింది. చాలా బావుంది గదా! ఎందుకంటే చూడండి మనం చదివే స్టోరీస్ అన్నీ కూడా ఎక్కడో పాత కాలంలో రాసిన స్టోరీసే. సో, వాటి నుంచి మనకి చాలా మొరాల్స్, చాలా మెసేజెస్ అనేవి అందుతాయి. అవునా? సో, అందుకే ఓల్డ్ స్టోరీస్‌ని ఎప్పుడు గూడా ఇది చేయొద్దు. ఓల్డ్ స్టోరీ అది ఇది అని చెప్పి. ఓకే. వినండి. శ్రద్ధగా వినండి. ఎవరైనా చెప్తుంటే లైక్ అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళు చెప్తే కథలు వినండి. ఆ టైంలో కథలు చాలా బావుండేవి. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్‌ని. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్ పిల్లలు.